మీరు యాడ్ చేసుకోవాలి సార్ ఎంటీ వెహికల్. రీపేమెంట్ ఇవ్వకపోతే మీరు అడగచ్చు. మీరు ఒకసారి మనకి ఏమైనా తక్కువ ఉంటే మీకు డబ్బులు ఇచ్చేస్తామని మీరు అంటారా, లేదని అంటారా? మీరే తీరు సమాధానం చెప్తారు. ఆ ప్లేస్లో మీరు మీ మాట చెప్పండి. నేను అంటుంది ఇప్పుడు సమస్య మీకు వాళ్ళకి అర్థం. ఆ సమస్య పరిష్కారం దిశలో మీరేంటి ఆలోచన చెప్తారో నాకు చెప్పండి. నేను అంటుంది మీరు ఆ సొల్యూషన్ నాకు చెప్పాలండి. చెప్పండి. 1000 రూపాయలని మ్యాక్సిమం కట్టించుకుంటారు. 5,000 వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? 1000 రూపాయలు కట్టండి, కానా పెట్టండి అని అంటారు. వేరే ట్రాక్లో కానీ ఓవర్లోడ్ అక్కడ చూపించింది. ఎంత ఎక్కువ చూపించింది? 4 గంటలు ఎక్కువ చూపించింది. ముందు టోల్ గేట్లో ఏమైనా చూపించిందా? అక్కడ పాస్ అయిపోయింది. ఇక్కడ మాత్రం 4 గంటలు ఎక్కువ చూపిస్తుంది. ప్రతిసారి ఇక్కడ అలాగే చూపిస్తుంటుందా? ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఇలాగే చూపిస్తుంది. ఇది ఇప్పుడే ఇది మొదటిసారి కాదు, ఎన్నోసారి అయ్యి ఉంటుంది. ప్రతిసారి ఇదే తలనప్పుడు ఇక్కడ. నేను దీని మీద ఎన్నో కంప్లైంట్లు ఇచ్చున్నాం. అలా అవి టోల్గేట్ ఓనర్ గారు అంటారు, సార్ ఒక్క నిమిషం సార్ మీరు ఆగండి సార్, నేను రేపు వచ్చి కలుస్తాను, ఎల్లుండి వచ్చి కలుస్తాం, కూర్చుందాం, మాట్లాడదాం, ఇక మీద చెడు జరగదని ప్రతిరోజు చెప్పటమే. ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేస్తే క్షమాపణ చెప్పిన సంఘటనలు ఉన్నాయి, డ్రైవర్లను కొట్టిన సంఘటనలు ఉన్నాయి, డ్రైవర్లు దుర్భాషలాడుతూ తిట్టి కొట్టిన సంఘటనలు జరిగినప్పుడు కూడా టోల్గేట్ యాజమాన్యం మాకు క్షమాపణ చెప్పింది. మీరు మా డ్రైవర్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మా డ్రైవర్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు కడతామని చెప్పి బెదిరించి తీసుకెళ్తారా? మీరు పలాస ఊళ్ళు వదిలేస్తారా పట్టుకెళ్ళిపోయి? ఎలా వస్తాడండి పలాస ఊళ్ళు అంటే డ్రైవర్ ఇక్కడికి రాత్రిపూట? మొత్తం ఇన్ని తోలుగేట్లు ఉన్నాయి. పలాస తోలుగేట్ ఒకటే స్పెషల్, మాకేం అర్థం కావట్లా. ఈ లారీ ఎక్కడ లోడ్ అయింది ఉంది? జంషెడ్పూర్ నుంచి వస్తుంది. ఎన్ని తోలుగేట్లు కట్టాడు ఇప్పటికి ఈ బండి? ఎక్కడా ఓవర్లోడ్ లేదు. పలాస టోల్గేట్ ఒక్క దాంట్లోనే ఓవర్లోడ్ చూపిస్తుంది, ఇంకెక్కడ చూపించలేదు. ఒక్కొక్క ఇసుక లారీ వాళ్ళ ఓవర్లోడ్ 15 టన్నులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమనంటే అచ్చెన్నాయుడు గారు చెప్పారని చెప్పి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. నెలకు 3,000 రూపాయలు తీసుకుంటున్నారు రైతు ఇన్స్పెక్టర్ లంచం తీసుకునే వాళ్ళు. యథేచ్ఛగా ఓవర్లోడ్ సాగుతుంది. వాటిపైన ఎవడు యాక్షన్ తీసుకునేవాడు లేడు. 1 గంట 2 గంటలు కూడా టోల్గేట్లో పెట్టి డ్రైవర్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఇది ఎంత దాకా కరెక్ట్ అనిపించుకుంటుంది నాకు అర్థం కావట్లేదండి. అసలు మీకుండే రైట్ అంటే ఎక్స్ట్రా టోల్గేట్ కట్ చేసుకున్న రైట్ మాత్రమే మీకుంది. మీరు రాత్రి నుంచి బండిని డిటైన్ చేశారు, దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం కట్టాలి. అట్లాగే రాత్రి ఎవరైతే పోలీసు డ్యూటీల్లో ఉన్నారో మా డ్రైవర్ని అరెస్ట్ చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి సార్. ఇంకెక్కడ ఏ టోల్గేట్లో కూడా ఇటువంటి సమస్య లేదు. భారతదేశంలో అత్యంత దైర్యమైన టోల్గేట్ ఏదైనా ఉందంటే పలాస టోల్గేటే. ఇక్కడే మీకు సమస్య వస్తుంది, ఇంకెక్కడా రావట్లా. అన్ని టోల్గేట్లలో వాళ్ళ కాటాలు ఉన్నాయి. అనుమానం వచ్చిన దగ్గరల్లో పెట్టించుకుంటూనే ఉన్నారు. కుర్రాల్లో పెట్టేస్తారు, వాళ్ళకి అక్కడ అనుమానంతో వాళ్ళు అక్కడ కాటా ఎక్కించుకుంటారు. తప్పే ఉంది. పెట్టుకోవడంలో మేమేం కాదని అనట్లేదు లేదు కదా. లేదు మాకు ఓవర్లోడ్ ఉంది, మేము సహకరించమని మేము కోరట్లా. మా డ్రైవర్ని దోషిగా చూపించి తాగేసాడని చెప్పేసి అతను తీసుకుని వెళ్ళి ఊళ్ళో వదిలేస్తే ఆ టైంలో ఎలా వస్తాడు చెప్పండి డ్రైవర్? మీరు టోల్గేట్ వాళ్ళని కనీసం ప్రశ్నించాలి కదా. ఇప్పుడు మీకు ఓవర్లోడ్ ఉందని మీరు ఎలా నిరూపిస్తారు? కాటా పెట్టచ్చు కదా, డ్రైవర్ ఏం పారిపోడు కదా. మీకు అక్కడ కాటా ఉంది, పెట్టుకోమనండి. పెట్టుకున్న తర్వాత ఓవర్లోడ్ ఉందనుకోండి, ఇంకో స్లిప్ కట్ చేసుకుంటాడా? అంతకంటే ఆయన చేసింది ఏముందా? ఇప్పుడు మీకుండే ఇది మీకుంటే టోల్గేట్లు మేము కాదన్నాను. ఏముంటాయో మాకు అన్నీ తెలిసిందే. మాకేం బహిరంగ రహస్యాలు మేమేం బయటకు నోరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. మీకు ఉండొచ్చు, కనీసం రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా మీరు ఇవాళ డ్రైవర్ని చేయకపోతే ఇంకెందుకు చెప్పండి?